గద్వాల జిల్లా కేంద్రంలో మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మరి రాష్ట్ర పిలుపు బీఆర్ఎస్పీ భారత రాష్ట్ర విద్యార్థి విభాగం బీఆర్ఎస్పీ రాష్ట్ర పిలుపు మరి మా ప్రెసిడెంట్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థులకు అంటే జూనియర్ కాలేజీ విద్యార్థులకు మరియు ఈ యొక్క పోలవరము బనకచెర్ల ప్రాజెక్టు గురించి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గురించి అంటే దానిలో జరుగుతున్నటువంటి మోసాలు అంటే ఆంధ్ర పాలకులు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిశువుడు చంద్రబాబు తొత్తుగా మారి ఈరోజు పోలవరం గోదావరికి సంబంధించిన నీళ్లను దాదాపు 200 టీఎంసీల నీళ్లను మరి బనకచెర్లకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే గోదావరి నదిని దోసుకోవే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు ఇలా ఊసరబెల్లి చంద్రబాబు మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని ముంచడానికి చూస్తూ ఉన్నాడు. మరి ఏళ్ల కాలంలో దాదాపు 14 ఏళ్ల పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 10 ఏళ్ల పాలనలో మరి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండి వికాస తెలంగాణగా పరిడిల్లినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండే. కానీ అనుకోకుండా దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొత్తం దోసుకోయే పరిస్థితి రేవంత్ రెడ్డి కల్పించడం దుర్మార్గం. మరి నీళ్లు ఆంధ్రకు మరియు నిధులేమో రాహుల్ గాంధీకి మరి ఉద్యోగాలేమో వాళ్ళ ఫ్యామిలీకి ఈ రకంగా రేవంత్ రెడ్డి తయారు కావడం దుర్మార్గం. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే ఆయన లక్ష్యంగా ప్రవర్తించడం తప్ప ఇవాళ చంద్రబాబు ఇంత కుట్ర చేస్తుంటే దాన్ని ఎందుకు ఆపడం లేదు? మరి దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా. మరి అదేవిధంగా ఏ అనుమతులు కూడా లేవు. ఇప్పుడు జీబీ లింక్ అంటే గోదావరి బనకచెర్ల లింకు ఏ అనుమతులు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నుంచి దాదాపు 200 టీఎంసీలు బనకచెర్లకు తీసుకుపోయి రాయలసీమకు తరలిస్తున్నాడు. అంటే ఈ నీళ్లు 200 టీఎంసీ నీళ్లు తీసుకెళ్తే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఒకసారి బీడుగా మారే పరిస్థితి ఉన్నది. మరి వీటన్నిటిని అడ్డుకోవాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇవాళ దారదత్తంగా ఇవాళ చీకటి ఒప్పందంతో చంద్రబాబుకు దోషిపెట్టడం అనేది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అందుకే విద్యార్థులకు తెలియజేయాలనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలు కుట్రలను విద్యార్థులకు తెలపాలని ఇవాళ ఈ యొక్క ప్రాజెక్టు గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదొక విషయము. మళ్ళీ విద్యార్థులకు రావాల్సినటువంటి సమస్యలు కూడా ఇవాళ గాలికి వదిలేయడం జరిగింది. స్కాలర్షిప్లు ఇస్తాను ఇంతవరకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా చేయడం దుర్మార్గం. ఇవాళ స్కాలర్షిప్లు లేక విద్యార్థులు బడుగు బలగిన విద్యార్థులు అందరూ కూడా మరి ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో చదువుకుంటూ ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్ లేకుండా ఇవాళ ప్రైవేటు కాలేజీలు కానీ ప్రైవేటు విద్యా సంస్థలు కానీ మూతపడే పరిస్థితి ఉన్నది. మరియు టీసీలు ఇవ్వాలన్న వాళ్ళు స్కాలర్షిప్ క్లియర్ చేయాలంటున్నారు. బోనఫైడ్ ఇవ్వాలన్న వాళ్ళు స్కాలర్షిప్ క్లియర్ చేయాలంటున్నారు. ఏదైనా జాబ్ వస్తే ఒరిజినల్ సర్టిఫికేట్లు కావాలంటే కూడా మరి స్కాలర్షిప్ లేకపోవడం ఫీజు కట్టలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉండడం మరి బాధాకరం. ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఇవాళ చిత్రపత్రం చేస్తున్నటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే విద్యార్థులకు స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. అదేవిధంగా నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టోలో మరి ప్రతి విద్యార్థి కూడా 5 లక్షల భరోసా కార్డు అన్నావు, అది లేదు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ప్రతి మండలానికి ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల ఇస్తానని చెప్పినావు, అది లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10,000 అన్నావు, మరి ఇంటర్ పాస్ అయితే 15 అన్నావు, మరి డిగ్రీ పాస్ అయితే 25 అన్నావు, పీజీ పాస్ అయితే 50 అన్నావు, మరి పిహెచ్డీ పాస్ అయితే 5 లక్షలు ఇస్తానని చెప్పి ఇవాళ మోసం చేస్తా ఉన్నావు. అది కాక విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని చెప్పినావు, అది మోసం. ఇట్లా ఈ రకంగా ప్రతిదీ విద్యా వ్యవస్థను మొత్తం దుర్మార్గం చేసినావు. మరి మేము వచ్చిన తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఈ రాష్ట్రానికి అని చెప్పినావు. ఇంతవరకు ఉద్యోగాలు లేదు. నిరుద్యోగులు లైబ్రరీలో పడతా మరి పడిగాపులు కాస్తా ఉన్నారు. అన్నం లేక మరి పరిస్థితి దారుణంగా ఉంది. రూముల్లో వండుకునే పరిస్థితి. పెళ్లిళ్ళ పాయంకి వస్తే కూడా ఇవాళ జాబ్ వచ్చే పరిస్థితి లేదు. నువ్వు 2 లక్షలు ఇస్తానే ఆశతో నీకు ఓటేసిన పాపానికి మోసం చేసినటువంటి మూర్ఖుడు రేవంత్ రెడ్డి. మరి ఈ రకంగా ఉంది వ్యవస్థ. మరి అందుకోసమే దీన్ని అన్నింటినీ కూడా విద్యార్థులకు చెప్పి ఈరోజు రాష్ట్రంలో మరి అన్ని కూడా విషయాలు మోసం చేస్తున్నటువంటి విషయాలు విద్యార్థులు తెలిపి మరి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు విద్యార్థులకు ఉందని ఖచ్చితంగా విద్యార్థులు చేసే పోరాటంలో మా బీఆర్ఎస్ వెన్నెంటూ ఉంటూ మరి ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మోసాలను ఖచ్చితంగా ఎదిరించి పోరాడి సాధించుకున్నామని తెలియజేసి డిమాండ్ చేస్తున్నాం.